హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. 29th December 2020. సో ఈరోజు జరిగిన రెండు షిఫ్ట్లు, షిఫ్ట్ 1 అదేవిధంగా షిఫ్ట్ 2లో వచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి మనం. 29th December 2020 షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 మొత్తం 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో కాబట్టి తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను, మీకు టైం వేస్ట్ కాకుండా. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం సెకండ్ షిఫ్ట్లో రిపీట్ అవుతున్నాయి. అంటే సేమ్ క్వశ్చన్స్ కాదు, సేమ్ మ్యాటర్ అనమాట. అంటే దానికి రిలేటెడ్ సబ్జెక్టే. సపోజ్కి ఫస్ట్ షిఫ్ట్లో లైమ్ వాటర్ యొక్క pH వాల్యూ అడిగాడు, సెకండ్ షిఫ్ట్లో లైమ్ వాటర్ యొక్క ఫార్ములా అడగడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి అటల్ టన్నల్ గురించి ఒకటి అడిగాడు మనకి. మళ్ళీ సేమ్ దాని గురించి సంబంధించి సెకండ్ షిఫ్ట్లో కూడా అటల్ టన్నల్ గురించి ఇంకొక క్వశ్చన్, రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేపాటికి మొత్తం క్వశ్చన్స్ అనేది మారిపోతున్నాయి. అంటే స్టార్టింగ్ జీకే సేమే ఉంటుంది, అంటే డేస్ అడగడం కానీ ప్రతి పేపర్లో డేస్ గురించి అడుగుతున్నారు, లేకపోతే గవర్నర్స్ సీఎంస్ గురించి వాటి గురించి అడుగుతున్నారు. కాకపోతే షిఫ్ట్కి అయితే, అంటే అదే రోజు జరిగిన రెండు షిఫ్ట్లకి అయితే కొద్ది కామన్గా క్వశ్చన్స్ ఉంటున్నాయి. అర్థమెటిక్లో కూడా సేమ్. సపోజ్కి రీజనింగ్లో ఒక సిరీస్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, ఆ సిరీస్ క్వశ్చన్స్ అనేది అన్ని ప్లస్ చేస్తేనే ఆ సిరీస్ అనేది ఫాలో అవుతుంది అనుకుందాం. సేమ్ అదే మోడల్లో అదే రోజు సాయంత్రం షిఫ్ట్లో కూడా సేమ్ అదే సిరీస్ వస్తుంది. అక్కడ మిర్రర్ ఇమేజెస్ కూడా ఏ విధంగా లాజిక్ ఇచ్చాడో ఇక్కడ కూడా మిర్రర్ ఇమేజెస్ అదే లాజిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటున్నాయి అనమాట. కానీ నెక్స్ట్ డేకి వచ్చేప్పటికి టోటల్గా మారిపోతున్నాయి. అండ్ ఇంకొకటి, మీరు ఎనాలిసిస్ చూస్తున్నారు, బాగానే ఉంది. ఇదే ప్రపంచం అనుకొని బతకాల్సిన అవసరం లేదు. అంటే ఇవి చదువుకుంటేనే మీరు రేపొద్దున సక్సెస్ అవుతారనేది నమ్మకం లేదు. ఈ టాపిక్స్ ఏవైతే ల్యాగ్ ఉన్నారో అవి కంప్లీట్ చేసుకోండి. ఎక్కువ మొత్తం వీటి మీద ఇవే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను నేను, నాకు ఫైనల్కి వచ్చేప్పటికి మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కాకపోతే ఈ టాపిక్స్ని ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ షిఫ్ట్ రెండు కలిపి చెప్తున్నాను. IPL 2020 విన్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీని ఆన్సర్ మీరు ప్రతి ఒక్కటి నేను క్వశ్చన్ అడగగానే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన ఆన్సర్కి సూట్ అవుతుందో లేదో చూడండి. సో IPL 2020 విన్నర్ వచ్చేసి ముంబై ఇండియన్స్. ఇది 5th టైటిల్, ఇది ముంబై ఇండియన్స్కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇబాన్ బటూటా ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఒక ట్రావెలర్. సో ఆయన ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి అడిగారు. మొరాకో దేశానికి సంబంధించినవారు. హుమాయూన్ నామా రచించినది ఎవరు అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి గుల్బదన్ బేగం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, దాని గురించి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు దాదాపు ఒక 5-6 గంటలు పడుతుంది. సో మీకు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో, టైం వేస్ట్ చేయొద్దనే ఉద్దేశంతో ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేది కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్. ఇంటెల్ 4004 అనేది ఏంటి అని చెప్పేసి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రాసెసర్. కింద ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఇది CPU పేరు అని చెప్పి ఒక ఆప్షను, ప్రాసెసర్ అని ఒక ఆప్షన్, కీబోర్డ్ నేమ్ అని ఒక ఆప్షన్ ఇట్లా ఇచ్చాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి ప్రాసెసర్. నెక్స్ట్, డిమానిటైజేషన్ టైంలో, నోట్ల రద్దు సమయంలో RBI గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. 2016కు సంబంధించిందని చెప్పేసి 2016 కరెంట్ అఫైర్స్ కూడా చదువుకొని వెళ్ళొద్దు మీరు. కేవలం 2020 అండ్ 2019 లాస్ట్ ఒక 2-3 మంత్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. అసలు 2019 ఫోకస్ అయిపోయినా పర్లేదు, కాకపోతే 2019లో జరిగిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే, బిల్లులు పాస్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కువగా న్యూస్లో ఉన్న విషయాలు ఏమైనా ఉంటే అవి చదువుకోండి. అంతేగాని మొత్తం క్లియర్గా చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి పేపర్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు కూడా ఇది కూడా అబ్జర్వ్ చేయాలా. చాలామంది RRB NTPC ఎగ్జామినేషన్ డేట్స్ రాగానే అప్పటి నుంచి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ పెట్టుకొని కూర్చున్నారు. మరి మిగతా సబ్జెక్ట్ అంతా వదిలేశారు. సో అలా కాకుండా అన్నింటినీ ప్యారలల్గా చదువుకోండి. సో 2016 డిమానిటైజేషన్ సమయంలో RBI గవర్నర్ ఎవరు అంటే ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఈ పైథాన్ అనేది ఏంటి అని చెప్పేసి అడిగారు. ఈ పైథాన్ అనేది ఏంది? ఇది కూడా కంప్యూటర్కి సంబంధించింది. ఆప్షన్ అనేది ఒక అప్లికేషన్ అని చెప్పేసి, OS అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. సో ఇది ఆన్సర్ వచ్చేసి, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, సార్క్లో లేని కంట్రీస్ ఏవి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తం 8 కంట్రీస్ ఉన్నాయి సార్క్లో. ఇది ఒక కూటమి. దీంట్లో ఇండియా, అదేవిధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్,
ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా మాల్డీవ్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్. ఈ విధంగా మనకి ఒకటి ఎక్కువ చెప్పాను. ఈ విధంగా మొత్తం మనకి 8 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో లేనిది ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఇవి కాకుండా ఏదైతే లేదో అదే ఆన్సర్. మనకు ఆప్షన్స్ సరిగా తెలియదు. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ సమ్మిట్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ నెక్స్ట్ సెషన్ ఎక్కడ జరగబోతుందని చెప్పిచ్చారు. దీన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. మొత్తం ఇది 26వ కాన్ఫరెన్స్ అనేది నెక్స్ట్ జరగబోయేది. ఇది ఎక్కడ జరుగుతుందంటే యూకేలో జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది, రాబోయే ఎన్విరాన్మెంట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే యూకేలో జరగబోతుంది. ఇది ఎన్నవది అంటే COP26 అని మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, లైమ్ వాటర్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీని ఫార్ములా CaOH2. నెక్స్ట్, కణంని కనుగొన్నది ఎవరు అంటే సెల్ డిస్కవర్డ్ బై అని చెప్పేసి అడిగారు. కణం ఉంటుంది కదా, ఏదైనా ఒక చిన్న కణాన్ని కనుగొన్నది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. దాని ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హుక్. నెక్స్ట్, ఎర్త్ డే 2020 యొక్క థీమ్ ఏంది అని అడిగారు. సో దీని యొక్క థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్, 13వ క్వశ్చన్, HTTP దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి అని అడిగారు. సో దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. బైల్ జ్యూస్ అంటే తెలుగులో పైత్యరసం. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అన్నారు. ఇది లివర్ నుంచి, కాలేయం నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ యాక్సెప్టర్, విశ్వగ్రహీత బ్లడ్ గురించి. ఇది విశ్వగ్రహీత ఏంటి అని చెప్పేసి అడిగారు. AB+ బ్లడ్ గ్రూప్. నెక్స్ట్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరో అని చెప్పి అడిగారు. E=mc². సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐన్స్టీన్. నెక్స్ట్, 17th క్వశ్చన్, బ్లడ్ యొక్క pH వాల్యూ అడిగారు. ఆప్షన్ వచ్చేసి 7.3 to 7.5 ఈ విధంగా ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి 7.3 to 7.5 అని పెట్టాలి. మిగతా ఇంకా ఆప్షన్స్ 4, 5 ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్. ఫస్ట్ షిఫ్ట్లో కూడా సేమ్ లైమ్ వాటర్కి సంబంధించిన pH వాల్యూ అడిగారు. నెక్స్ట్, బెరీ వ్యాధి దేని వల్ల వస్తుంది, ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని చెప్పి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి థయామిన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో అధ్యక్షత వహించారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 1924. నెక్స్ట్, GST ఫుల్ అబ్రివేషన్ అడిగారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇవన్నీ టైప్ చేసి మీకు నీట్గా ఇవ్వచ్చు, కాకపోతే అంత టైం లేదు. చెప్పాలనే అన్నీ ఒకే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో రాస్తున్నాను. రైటింగ్ కూడా బాగోలేదని అనుకోవద్దు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి సరిగా రాయరాదు. దీని మీద ఒక ప్యాడ్ మీద రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో న్యూయార్క్. గీతా గోవింద్ ఎవరు రచించారు అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, జయదేవ్. 23rd, పాల్గట్. చాలా ఇంపార్టెంట్ ఇది. పాల్గట్ ఇది ఒక కనుమ, ఇది ఒక శ్రేణి ఇది. సో ఇది ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అన్నారు. తమిళనాడు అండ్ కేరళ. ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది అని అడిగారు. 1969. హుమాయూన్ నామా మీకు ఇందాక చెప్పాను అనుకుంటా. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. నెక్స్ట్ 27. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. 25 హైకోర్ట్స్. ఇందాక చెప్పినట్టు లైమ్ జ్యూస్ యొక్క pH వాల్యూ
నిమ్మరసం యొక్క pH వాల్యూ 2 to 3 అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఆన్సర్ 2 to 3. చైనా యొక్క క్యాపిటల్ ఏదని అడిగారు. బీజింగ్. ASCII దీని యొక్క అబ్రివేషన్ అడిగారు. సో దీని అబ్రివేషన్ వచ్చేసి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. షేర్షా సూరి సమాధి ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. సో దీని ఆన్సర్ వచ్చేసి బీహార్ స్టేట్. నెక్స్ట్ ఇందాక యూనిసెఫ్ గురించి అడిగారు ఒక షిప్లో. నెక్స్ట్ యునెస్కో గురించి అడిగారు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్. నెక్స్ట్ యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం ఏది? కజకిస్తాన్. నెక్స్ట్ 34 క్వశ్చన్. యురేనియం నిల్వల గురించి కూడా అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినట్టున్నారు. సో కావేరీ నది ఎక్కడ ప్రవహిస్తుందని చెప్పేసి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఈ విధంగా ఇచ్చారు. సో దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక సార్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఒక షిప్లో. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడిగారు ఇక్కడ సెకండ్ షిప్లో. సేమ్ దాని గురించే. సార్కి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని? కాఠ్మండు. వాల్మార్ట్ CEO ఎవరు? ఇది రీసెంట్గా మన కరెంట్ అఫైర్ బిట్. ఇది 2020లో ఈయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. సమీర్ అగర్వాల్. నెక్స్ట్ ఇరానీ కప్ దేనికి సంబంధించింది? ఇరానీ కప్ క్రికెట్. నెక్స్ట్ అసలు కంప్యూటర్కి సంబంధించిన రెవల్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి క్వశ్చన్. ఇది 1960లో స్టార్ట్ అయింది. 39 ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఏ లేయర్లో ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ 40వ క్వశ్చన్. మణిపూర్ యొక్క రాజధాని? ఇంఫాల్. 41 HRD మినిస్టర్ ఎవరు? HRD మినిస్టర్ ఎవరు? మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరని చెప్పేసి అడిగారు మనకి. రమేష్ పోఖ్రియాల్. ఎక్కువ న్యూస్లో ఉంటారు ఎప్పుడు ఏదో ఒక రోజు. నెక్స్ట్ భారతదేశం యొక్క 2020లో రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్ ఎవరు అని చెప్పేసి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో వచ్చారు మనకి. జైర్ బోల్సనారో 2020 రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్. నెక్స్ట్ అరేబియా సముద్రంలో కలిసే నది అని చెప్పి ఇచ్చారు. అన్ని నదులు అరేబియా సముద్రంలో కలవకుండా కేవలం ఒకే ఒక నది అరేబియా సముద్రంలో కలిపేటట్టు ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఆప్షన్లో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అంటే నర్మదా నది. క్యాబినెట్ మిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. సో దాని ఆన్సర్ వచ్చేసి 1946. ఒకటి డెత్స్కి సంబంధించిన ఇచ్చారు క్వశ్చన్ ఒకటి. సెయిన్ కనేరీ ఈయన రీసెంట్గా చనిపోయారు. ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వారు అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఆయన ఒక యాక్టర్. నెక్స్ట్ 46 ఏ టన్నల్కి అటల్ టన్నల్ అని నామకరణం చేశారని చెప్పేసి ఇచ్చారు మనకి. ఏ టన్నల్కి అటల్ టన్నల్ అని చెప్పేసి నామకరణం చేశారంటే పీర్ పంజాల్ టన్నల్. నెక్స్ట్ హింద్రీ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్.
అతిపెద్ద మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది? అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అని చెప్పేసి ఇచ్చారు మనకి. సుపీరియర్. జిఎస్టీ ట్యాక్స్ అనేది ఏ రకమైన ట్యాక్స్ అని చెప్పేసి కింద ఆప్షన్స్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి ఆ విధంగా ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. తెలంగాణ గవర్నర్ ఎవరని చెప్పేసి కూడా అడిగారు మనకి. తమిళసై. సాంచి స్తూపం ఎక్కడ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్. సో మధ్యప్రదేశ్ ఆన్సర్. నెక్స్ట్ 52. సెయిల్ యొక్క చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. ప్రస్తుత చైర్మన్ అనిల్ కుమార్. ఏటీఎల్ అబ్రివేషన్ అడిగారు. అబ్రివేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్లో ఒకటన్నా వస్తుంది మనకి. అటన్ టింకరింగ్ ల్యాబ్. 54th క్వశ్చన్. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఎవరు ప్రారంభించారని చెప్పేసి, ఎవరు నడిపారని చెప్పేసి, ఎవరు స్థాపించారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి జయప్రకాష్ నారాయణ్. 55th క్వశ్చన్. కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. ఏవో హ్యూమ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయడం అంటే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ల గురించి సంబంధించిన ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఒక అధికరణ ఉంది. ఆ అధికరణ ఏ అధికరణ అని చెప్పేసి అడిగారు మనకి. ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 అనేది ప్రెసిడెంట్ అనేవారు అది ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు అని తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ యొక్క తండ్రి పేరు? ఉమర్ షేక్ మిర్జా. నెక్స్ట్. కేరళ సీఎం? పి విజయన్. నెక్స్ట్. జపాన్ సీఎం? ఈయన రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యారు. వై సూగా. ప్రోటాన్ను కనుగొన్నది ఎవరు? గోల్డ్ స్టెయిన్. రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ ఏది అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 52. నెక్స్ట్. ఇందాక షిఫ్ట్ 1 ఐఎన్సీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? 1885. భూటాన్ యొక్క రాజధాని? థింపు. ఇవి నాకు దొరికిన ఒక 70 వరకు దొరికిన క్వశ్చన్స్ నాకు. సో ప్రతిరోజు మ్యాక్సిమం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 షిఫ్ట్లు అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఎక్కడ ల్యాగ్ ఉన్నారో ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎన్టీపీసీ అనేది ఇంకా అంత డెప్త్గా అడగట్లేదు కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పాను ఓన్లీ స్టాటిక్ జీకే బేసిస్ అడుగుతారు, మీరు అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఈ విషయం కూడా చెప్పాను. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి కూడా మీరు ఒకవేళ చదవాలనుకుంటే 6th నుంచి 10th బుక్ చదవచ్చు. అది కూడా గ్రూప్ డీకి మాత్రమే. ఎన్టీపీసీలో అయితే మహా అంటే 3-4 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావని కూడా చెప్పాను. సేమ్ అదే నిజమవుతుంది.
సో ఇంకా మనకి టైం ఉంది, ఎవరికైతే ఎగ్జామినేషన్ వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే వచ్చే నెలలోనో తర్వాతనో ఎప్పుడో ఉన్నవాళ్ళు స్టాటిక్ జీకే పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.